మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24, 25 ఈ రెండు వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి మీరు గమనించండి. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములు తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునయుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నేను మీకు ఆల్రెడీ ఈ బైబిల్ స్టడీలో ఏ వాక్యాన్ని చెప్తానో ముందుగా నేను మీకు తెలియపరుస్తాను. ఆల్రెడీ మీకు వచ్చింది కదా, విశేషుడైన ఆషేరు, విశేషమైన ఆషేరు అని. ఈ ఆషేరు ఎవరు అంటే అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకైన యాకోబు, యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులే 12 గోత్రాలు అయినాయి. ఆ 12 మంది కొడుకుల్లో 8వ కొడుకు, 8వ సంతానముగా పుట్టినవాడే ఈ ఆషేరు. చూడండి, ప్రతి బుధవారం కూడా ఒక విశేషమైన మరుగై ఉన్న భక్తి చేసిన భక్తులందరినీ కూడా ఒక్కొక్క బుధవారం మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిస్తే నేను ఈ బోధన నేను మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఉపదేశాల ద్వారా మరింత మీరు బలపడతారని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. మీకోసం అదే దిశగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆషేరును గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, యాకోబుకు పుట్టిన 8వ కొడుకే ఆషేరు. ఆషేరు తన తండ్రి యాకోబు, మీరు ఒకసారి వెనక్కి వెళ్తే 12 మంది కొడుకులండి యాకోబుకి. ఈ 12 మంది కొడుకులే 12 గోత్రాలు అయ్యాయని చెప్పా కదా. ఈ 12 మంది కొడుకుల్ని యాకోబు చనిపోయేటప్పుడు అందరినీ రమ్మని ఆశీర్వదిస్తాను రండి, అంత్య దినములలో మీరు ఎలా ఉండబోతున్నారో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను రండి అని ఆదికాండము 49వ అధ్యాయం ప్రారంభపు వచనంలో అంత్య దినములలో మీరు ఎలా ఉండటం కొరకు నేను ఆశీర్వదిస్తాను, ఏ సంగతులు జరగబోతున్నాయో అని మీ నెత్తి మీద నేను చేయబెట్టి ఆశీర్వదిస్తాను రండి అని కొడుకులందరినీ పిలుస్తాడు. ఒకసారి మీరు ఆదికాండము 49వ అధ్యాయం అదిగోండి ప్రారంభపు వాక్యాన్ని చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు నేను మీకు తెలియజేసేదను. అంటే దాని అర్థం ఏంటి? రేపొద్దున చివరి రోజుల్లో మీరు ఎలా ఉండబోతున్నారో ఆశీర్వదిస్తున్నాను రండి అని. అలా 12 మంది కుమారులను పిలిపించి ఆ 12 మంది కుమారుల యొక్క స్వభావాలను బట్టి అంత్య దినములలో నువ్వు ఎలా ఉండబోతున్నావు, రూబేను ఎలా ఉండబోతున్నావు, ఇస్సాకారు నువ్వు ఎలా ఉండబోతున్నావు, గాదు నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఆషేరు ఎలా ఉండబోతున్నావు, మనష్షే ఎలా ఉండబోతున్నావు అని 12 మంది కుమారులు వారి యొక్క స్వభావాలను బట్టి ఆశీర్వదించాడు యాకోబు. అయితే మీరు గమనించండి, వాళ్ళని ఆశీర్వదించే ముందు ఇక్కడ రాసిపెట్టిన మాట ఏంది? అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు నేను మీకు తెలియపరుస్తాను రండి అని. అంటే అంత్య దినములంటే ఇగో ఈ చివరి రోజుల్లోనే. అంత్య దినములలో బ్రతుకుతున్న మనము ఈ 12 మంది కుమారుల యొక్క స్వభావాలను బట్టి ఆశీర్వదించిన యాకోబు
ఈ అంత్యదినములలో మన స్వభావాలను బట్టి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏది విత్తితే అదే కోస్తాం. ఇక్కడ యాకోబు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. తన కుమారుల యొక్క స్వభావాలను బట్టి చివరి రోజుల్లో నువ్వు ఎలా ఉంటావు, చివరి రోజుల్లో నువ్వు ఎలా ఉంటావు అని దీవించినట్లుగా ఈ చివరి రోజుల్లో మన స్వభావాలను బట్టి దేవుడు మీరు ఎలా ఉంటారు, మీ పిల్లలు ఎలా ఉంటారు, మీ కుటుంబం ఎలా ఉంటుంది, మీ పరిస్థితులు ఎలా ఉంటాయని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే చూడండి, యాకోబు తన కొడుకైన ఆషేరును గురించి తన స్వభావాన్ని బట్టి ఆశీర్వదించే ముందు అసలు ఈ ఆషేరును గురించి దైవజనుడైన మోషే ఆశీర్వదించాడండి. ఇప్పుడు నేను చదివిన వాక్యమే అది. ద్వితీయోపదేశకాండము 33, 24, 25 2 వచనాలు మీరు నోట్ చేసుకోవాలి. అంటే అంత విశేషమైన వ్యక్తి అన్నమాట ఈ ఆషేరు. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో అంత విశేషం ఏముందండి ఆషేరులో? ఆ విషయాలు నేను మీకు తెలియపరిచేటప్పుడు 1-2 విషయాలు మీరు నోట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఈ ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన వాడు. 2, తన సహోదరులందరికంటే దేవుడు ఏదైనా చెయ్యాలా వీళ్ళందరిలో అనుకుంటే దేవునికి త్వరగా కటాక్షం ఎవరి మీద కలుగుతుందంటే ఈ ఆషేరుకు కలుగుతుంది. 3వది మీరు 25వ వచనంలో మీరు నోట్ చేసుకోండి. అతడు బ్రతుకు దినములన్నీ కూడా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికినాడండి. అసలు ఈ 3 విషయాలే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి మీరు గమనించండి. 1, అందరికంటే ఘనంగా ఉన్నవాడు ఆషేరు. తన సహోదరులు ముందు కొంతమంది పుట్టారు, ఇతని తర్వాత కొంతమంది పుట్టారు, కానీ వాళ్ళందరికంటే ఈ ఆషేరు ఒక ఘనమైన వ్యక్తిగా ఉన్నాడు. అందరికంటే తలగా ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడు దేవుని ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఏముంటుందో తెలుసా? మనము నా బిడ్డలు అందరికంటే తలగా ఉండాలి, నా బిడ్డలు అందరికంటే ఆశీర్వదకరంగా ఉండాలి. చదువుకుంటున్నావు, అందరికంటే నువ్వు ఎక్కువగా ఘనతగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావో అక్కడ అందరికంటే నువ్వు ఘనంగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు పని చేసుకుంటున్నావో, ఏ ఊరిలో ఉన్నావో, ఏ కాలేజీలో ఉన్నావో, అర్థమవుతుంది, ఏ సంఘములో ఉన్నావో అందరికంటే హీనంగా ఉండాలని దేవుడు అనుకోడండి. నా బిడ్డలు ఎక్కడున్నా కానీ అందరికంటే ఎక్కువగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడాలి, అందరికంటే ఉన్నతమైన ఘనమైన స్థాయిలో ఉండాలి. అది దేవుని ఉద్దేశం అండి. ఈరోజు చూడండి, చాలామంది దేవుని బిడ్డలు యేసు ప్రభువు నమ్ముకున్నాం కానీ అందరికంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, అందరికంటే బలహీనంగా తయారవుతున్నారు. అందరికంటే ఆశీర్వదకరంగా ఉండవలసిన బిడ్డలు, అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉండవలసిన బిడ్డలు, అందరికంటే అర్థమవుతుందా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ప్రవర్తన కలిగి దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులుగా ఉండవలసిన దేవుని బిడ్డలు బలహీనంగాను లోక స్వభావాలతోనూ అర్థమవుతున్న లౌకికత్వంతో కూడి తలగా ఉండవలసిన దేవుని బిడ్డలు తోకగా సాతానికి బానిసలుగా మార్చబడుతున్నారు. ఈ ఆషేరు అందరికంటే ఆశీర్వదకరంగా ఉన్నవాడు. 2, ఈ ఆషేరుకి దేవునికి వెనువెంటనే కటాక్షం. చూడండి, దేవుని కటాక్షం వెనువెంటనే కలుగుతుందండి ఆషేరుకి. ఈరోజు చూడండి, చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని కటాక్షం పొందుకోలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యాపారం గురించి, ఆర్థిక సమస్యల గురించి, గర్భఫలం గురించి, కుటుంబ సమస్యల గురించి, చిక్కులు అర్థమవుతుందా, అనారోగ్యాలు, లేనిపోని తీరని సమస్యలు కొన్ని ఉన్నాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో. మరి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని కటాక్షం ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఈ ఆషేరు చూడండి, దేవుని కటాక్షాన్ని త్వరగా పొందుకుంటాడు. అక్కడ 100 మంది ఉంటే వెనువెంటనే యేసయ్యకి ఆషేరుకి మాత్రమే కటాక్షం చూపించాలి. అర్థమవుతుందా? త్వరగా కటాక్షం పొందుకునేవాడు ఆషేరు. అడిగిన వెనువెంటనే ఉత్తరాన్ని పొందుకునేవాడు ఆషేరు. కోరుకున్న వెంటనే దేవుడు అనుగ్రహించేవాడండి ఆషేరు.
నేను అంటాను, అసలు దేవుడు ఆషేరుని గురించి ఎంత త్వరగా స్పందించడానికి గల కారణం ఏంటి? ఇదే విశేషం. ఆ విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మూడోది మీరు గమనించండి, ఆషేరులో అతడు బ్రతుకు దినములన్నీ కూడా నెమ్మదిగా ఉన్నాడండి, ప్రశాంతంగా బ్రతికినాడు. అతడు పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు కూడా బ్రతుకు దినములన్నీ ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికాడు అన్ని సంవత్సరాలు కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాడు. ఎంత ఇది! ఈరోజు చూడండి, భక్తి చేస్తున్నామని పేరు చెప్పుకుంటున్నారు. మేము ఆ విధంగా ఉన్నాము, మేము ఈ విధంగా శ్రేష్టమైన భక్తిలో ఉన్నాము. అందరూ మందిరాలకు వెళ్ళే వాళ్ళే, అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. కానీ కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదు, అంతరంగ మనసులో నెమ్మది లేదు. పైకి మాత్రం బాహాటంగా అగపడుతున్నారు, భక్తి చేస్తున్నట్లు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఏముందండి? డబ్బు ఉంది కానీ మనసుకు నెమ్మది లేదు. ఇల్లు కట్టుకున్నావు కానీ మనసుకు నెమ్మది లేదు. ఉద్యోగం ఉంది కానీ మనసుకు నెమ్మది లేదు, మనిషికి నెమ్మది లేదు. పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఉన్నారు కానీ మనిషికి నెమ్మది లేదు. ఈరోజు చూడండి, కొంతమందికి పొందుకోవాల్సినవి పొందుకుంటున్నారు కానీ నెమ్మది లేదు, నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, నెమ్మదిగా తినలేకపోతున్నారు, ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు. రాత్రిపూట దడ, నిద్రలేమి, అన్నీ ఉన్నా కానీ అనుభవించలేమి. ఎందుకండి? అసలు అట్లాంటి జీవితం ఎందుకు చెప్పండి? ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలిసిన? ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి. దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి వచ్చి చుట్టూ నన్ను మోహరించిన నేను భయపడను, ఏలయనగా యెహోవా నాకు ఆధారం అయ్యున్నాడు. ఆమేన్. మరి దేవుణ్ణి ఆధారం చేసుకున్న బిడ్డలకు కూడా చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు మరి నెమ్మది లేదు? ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని నా దేవుడు ఈ ఆషేరులో నుంచి ఆయన మీకు బోధించి నేను సరిచేయునుగాక. ఈ ఆషేరు అందరికంటే ఆశీర్వదింపబడినవాడు. ఈ ఆషేరుకి దేవుని కటాక్షం త్వరగా కలుగుతుంది. 3 ఆషేరు బ్రతికి దినములన్నీ కూడా నెమ్మది, ప్రశాంతంగా ఉన్నవాడు. కుటుంబాలు అలా ఉండాలి, భార్యాభర్తలు అలా ఉండాలి, అత్తా కోడళ్ళు అలా ఉండాలి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువర్గాలు, అర్థమవుతున్న సేవకులు, విశ్వాసులు, సంఘము, వాతావరణం ఈ విధంగా ఉండాలి. ఈ ఆషేరులో ఈ విధమైన అనుభవం ఉండడానికి గల కారణం ఏంటి? ఒక 5 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఆది కాండము వాళ్ళ నాన్నగారు ఆశీర్వదిస్తున్నారు. చూడండి, ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాను. యాకోబు వాళ్ళ నాన్నగారు ఈ ఆషేరును ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, ఇందాలు చెప్పినా కదా, వారి స్వభావాలను బట్టని. మరి ఏ అనుభవాలు ఈ ఆషేరులో ఉన్నాయో వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. యాకోబు గారు 20వ వచనం చూడండి, ఆషేరునద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఆమేన్. ఆషేరు అందరికంటే ఆశీర్వదింపబట్టడం గల కారణం, ఆషేరు దేవుని కటాక్షం త్వరగా పొందుకోవటానికి గల కారణం, ఆషేరు బ్రతుకు దినములన్నిటా నెమ్మదిగా ఉండటానికి గల కారణం అని తెలిసిన పాయింట్ నెంబర్ 1, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది. ఏ ఆహారం ఉంది? శ్రేష్టమైన ఆహారం ఉందంటే ఈ ఆషేరు దగ్గర పరిశుద్ధ గ్రంథములో ఆహారము అని చెప్పగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆహారము అంటే దేవుని వాక్యం అండి. ఆహారం అంటేనే దేవుని వాక్యం. మీరు ఒకసారి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మీరు చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించి తిని. ఈ రోజున దేవుని బిడ్డలకి దేవుని వాక్యమే ఒక ఆహారం. ఈ వాక్యం ఏంటో తెలుసా? ద లివింగ్ బ్రెడ్,
సజీవమైన ఆహారం ఇది. దేవుని వాక్యమైన ఆహారం ఎంతమంది అయితే కలిగి ఉంటారో ఈ ఆషేరుకు కలిగిన ఆశీర్వాదాలే నీకు కలుగుతాయి. ఈరోజు చూడండి, చాలామందికి దేవుని వాక్యం పట్ల ఒక పట్టుతో ఉండదండి. ఈరోజు మనం కలిగి ఉండవలసింది ఆస్తులు, అంతస్తులు, అర్థమవుతుందా? ఆ తలాంతులు ఈ తలాంతులు కాదు. ఒక విశ్వాసి అయిన నీ జీవితంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. అదే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో, దేవుని వాక్యాన్ని మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందండి, శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈరోజు నీ దగ్గర ఉందా ఆ ఆహారం? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కదిలిస్తే దేవుని వాక్యం, మాట్లాడితే దేవుని వాక్యాన్ని కనపరుచుకున్న భక్తులు ఉన్నారు. నా మాట మీకు అర్థమైందా? అందుకనే మీరు ఒకసారి చూడండి, ఈ రోజున మనం ప్రయాసపడాల్సింది, కష్టపడాల్సింది చివరి రోజుల్లో వేటి కొరకో తెలుసా? మనం కష్టపడాల్సింది స్వస్థతల కోసం కాదు. మనం కష్టపడాల్సింది భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. మనం కష్టపడాల్సింది ఈ భూమి మీద కావలసిన వాటి కోసం కాదు. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఎందుకు అంటే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పిల్లల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, ఆర్థిక సమస్యల కోసం. కష్టపడాల్సింది ఈ చివరి రోజుల్లో ఆహారము కొరకు కష్టపడాలండి. ఈ వాక్యం అనే ఆహారము నీ జీవితంలో సంపూర్ణంగా నిలిచి ఉండటం కొరకు నువ్వు ఆధ్యాత్మికంగా కష్టపడాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 6:27 యేసు ప్రభు అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకూడదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ఆమేన్. అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ ఉపదేశమే నన్ను బ్రతికించేది. ఆ వాక్యము నా జీవితానికి వెలుగు, నా ఇంటికి, నా పాదాలకి దీపమై ఉంది. ఇక్కడ కూడా చూడండి, యేసుప్రభు అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు. క్షయమైపోయే ఆహారం ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. అక్షయమైన ఆహారం అంటే ఏంటో తెలిసిన? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆషేరు ఈ శ్రేష్టమైన ఈ శ్రేష్టమైన ఆహారాన్ని కలిగి ఉన్నాడండి. ఈరోజు చాలామందికి వాక్యాన్ని కలిగి లేరు. మీరు ఒకసారి ఒక చిన్నది చచ్చిపోయింది కదా, చిన్నది చచ్చిపోతే యోహాను ఎంటబెట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి, యేసు ప్రభు తలా తాకుమి చిన్నదానా లే అనగానే ఆ చిన్నది లేచింది. ఆ చచ్చిపోయిన చిన్నది లేవగానే యేసుప్రభు ఏమన్నాడు? ఈ బిడ్డకు ఆహారము పెట్టుడి. మీరు ఒకసారి అక్కడ ఆగాలి. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు ఆ అమ్మని లేవగానే ఏం చెప్పినాడు అక్కడ? ఆహారం పెట్టండి అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆహారము లేక ఈ అమ్మాయి చచ్చిపోయింది, ఆహారము లేక ఈమె చచ్చిపోయింది. అంటే చూడండి, దేవుని వాక్యం అనే ఆహారము లేకుండా ఈ రోజున సంఘములు ఎన్ని శవాలు ఉన్నాయో. యేసుప్రభు, అర్థమవుతుందా? ప్రత్యేకంగా ఆ మాట అంటానికి గల కారణం ఏంటి? కొంతమంది చనిపోయి తిరిగి లేచినప్పుడు కొన్ని పదాలు అన్నాడండి. 1, ఈమెకు ఆహారం పెట్టండి. 2, ఆ కట్లు ఆ కట్లు విప్పండి. అర్థమవుతుందా? 3, నువ్వు పరిగెత్తుకొని పో. వీటిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈమె లేవగానే యేసుప్రభు అన్న మాట తెలిసి ఈమెకు ఆహారం పెట్టండి. వాక్యం లేక చచ్చిపోయింది. ఇది దేవుని వాక్యం లేక చచ్చిపోయారు. ఈరోజు చూడండి ఎంతమంది దేవుని వాక్యం అనే ఆహారం లేని మృతతుల్యము లాంటి శవాలు ఈ రోజున భక్తి చేస్తున్నాయి. ఉపదేశం ఎవరిలో సమృద్ధిగా ఉంటుందో, అర్థమవుతుందా, వారు ఈ ఆషేరుకు కలిగిన ఆశీర్వాదం పొందుకుంటారండి. శ్రేష్టమైన ఆహారం నువ్వు కలిగి ఉండాలి. దీనికోసం నువ్వు కష్టపడాలి. ఉదయాన్నే లేచి ఒక అధ్యాయం చదువుకోవటం. ఇప్పుడు ఈ వర్తమానాలు ఉన్నాయి, అర్థమవుతుందా? రోజుకొక వర్తమానం వినండి. యూట్యూబ్లో శ్రేష్టమైన వర్తమానాలు ఉన్నాయి.
సమయం దొరికితే ఎమ్మంటే ఏం చేయాలి తెలుసండి, వాక్యం వినాలి, శ్రద్ధగా రాసుకోవాలి. అది కష్టపడటం అంటే. చదువు విషయంలో ఎలా కష్టపడుతున్నారు, నీ జాబ్లో ఎలా కష్టపడుతున్నావు, నీ వ్యాపారం ఎలా కష్టపడుతున్నావు. భక్తి దగ్గరకు వచ్చేసరికి ఎవరు కష్టపడలేదండి. సమయాన్ని హెచ్చించి అర్థమవుతున్న ప్రార్థన చేసుకోవటం, సమయాన్ని హెచ్చించి బైబిల్ చదువుకోవటం, సమయాన్ని హెచ్చించి అర్థమవుతుందా ఈ ఉపదేశం వినటం. నేను మొన్న ఉపదేశం వినలేదు, గత వారం వినలేదు. ఒక ఉపదేశం వినాలి, రోజుకు ఒక ఉపదేశం వినాలి, వాటిని రాసుకోవాలి. ఇది కష్టపడటం అంటే. అదే కదా యేసుప్రభు 6:27 యోహాను సువార్త. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. ఉపదేశము నిలబడితే నీ జీవితంలో, వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటే బ్రతుకు దినములన్నిటి నువ్వు నెమ్మదిగా ఉంటావు. దేవుని కటాక్షం నీకు నీ ఇంటికి కలుగుతుంది. మూడోది నువ్వు గమనించు, అందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు. అక్కడ చూసారా, రాజులకు తగిన ఆహారం ఉందంటే ఇతని దగ్గర. రాజులకు తగిన ఆహారం అంట. రాజులంటే ఎవరండి? ఎవరు రాజులంటే? అటు ఇటు చూడటం కాదు. రాజులంటే ఎవరు? మనమే రాజులము. ఎఫెసీ రాసిన పత్రికలో ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహం దేవుడు మనల్ని మార్చాడు. మనం రాజులం. మనకు తగింది ఏంటి? వాక్యమనే ఆహారం. మనకు తగిన ఆహారం, రాజులకు తగిన ఆహారం మనకు కలిగి ఉండాలి. ఈ రోజున సంఘము ఒక రాజులైన యాజక సమూహం. సంఘానికి తగిన ఆహారం లేదండి ఈ రోజున. సంఘానికి తగిన ఆహారం లేదు ఈ రోజున. నేను కొద్ది కాలం నుండి పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులు ఎవరంటే, నేను రాజులుగా ఎంచుకుంటాను వాళ్ళని. వాళ్ళకి ఎప్పుడు తగిన ఆహారం పెడతా ఉంటాను నేను. అర్థమవుతుంది. 2-3 వచనాలు తీసి అక్కడక్కడ 2-3 మాటలు తీసి వెళ్ళి బోధించను నేను సంఘానికి. సంఘానికి నేను చెప్పే బోధ ఏంటి తెలిసిన? విశేషమైన బోధ చెప్తాను. ఎందుకు తెలిసిన? వారు రాజులు. నా దగ్గర కూర్చున్న విశ్వాసులు రాజులు. దైవజనుడా, నీ దగ్గర కూర్చున్న విశ్వాసులు రాజులైన యాజక సమూహం. వారికి తగిన ఆహారం ఒకటి ఉంది. అర్థమవుతుందా? లేనిపోని కామెడీలు, లేనిపోని మాటలు, ఉపయోగం లేని స్వరసోక్తులు చెప్పకూడదు. బలిపీఠం మీద నిలబడి వారికి తగిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. వారికి తగిన ఆహారం ఒకటి ఉంది, ఉపదేశం అనే ఆహారం. అది వాళ్ళకి పెట్టాలండి. నేను కొద్ది కాలం నుండి పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను రాయలసీమలో, అర్థమవుతుందా, కోస్టల్ ఏరియాలో, తెలంగాణ ప్రాంతంలో ప్రారంభంలో నేను చేసిన సేవలో, నేను ప్రారంభం నుంచి నాకు ఇచ్చిన బిడ్డలకి నేను తగిన ఆహారం పెట్టుకుంటూ వస్తున్నానండి. ఈ రోజున వాళ్ళు ఆ ఫలం నాకు అనుగ్రహిస్తున్నారు. నా దగ్గర ఉన్న బిడ్డలు తగిన ఆహారం వాళ్ళు పొందుకుంటున్నారు. ఆ ఆహారం ద్వారానే ఈ రోజున వాళ్ళందరికంటే ఆశీర్వదింపబడ్డారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, అన్నయ్య ఇదిగో ఉద్యోగం వచ్చింది, ప్రథమ ఫలం 20,000 రూపాయలు ఫస్ట్ శాలరీ వాళ్ళు నాకు పంపిస్తారండి. ఈరోజు చాలామందికి తెలియదు. దైవజనుడు కిషోర్ వెస్లీ చిన్న సంఘమే ఉంది, ఎలా ఫ్లైట్లు ఎక్కుతున్నాడు, ఎలా ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. నేను కొద్ది కాలం నుండి పరిచయం చేస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులు ప్రారంభం నుండి వాళ్ళకి నేను పునాదులు వేసుకుంటూ వస్తున్నానండి. ప్రారంభం నుండి వాళ్ళకి నేను బోధను వారికి తగిన, రాజులకు తగిన ఆహారం నేను వాళ్ళకి పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళు ఘనంగా ఉన్నారు. కాబట్టి ఈ సేవకి వాళ్ళు ప్రథమ ఫలముగా ఉంటారు. ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, అన్న ఇదిగో ఈ ప్రథమ ఫలం పంపిస్తూ ఉన్నాను. వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆ పనులు ఈ పనులు చేసుకునేవాళ్ళు. నేను ఎవరికైతే వాక్యాన్ని బోధించానో ఈ రోజున వాళ్ళ పిల్లలు కూడా, ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు చూశారండి, వాళ్ళకు వచ్చిన పిల్లలకు కూడా ఈరోజు నేను దేవుని వాక్యం అందించేందుకు దేవుడు నాకు కృపనిచ్చినాడు. నేను 2013 నుంచి సేవ చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రతి బిడ్డ దగ్గర నేను, అర్థమవుతుందా, వారికి తగిన ఆహారం పెట్టుకుంటూ వస్తూ ఉంటాను. పొలగొండ మాటలు, అరామార మాటలు నేను పలకను. వారికి తగిన ఆహారం ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆ బోధను విశేషంగా నేను వారికి బోధిస్తాను. ఇప్పుడు ఆ విశ్వాసులు ఎవరో తెలుసా? మేము శ్రేష్టమైన ఆహారము కలిగిన రాజులము. ఆమేన్. మనమే రాజులము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరేంటోళ్ళు అని అడిగితే కనుక మేము రాజులం ఘనంగా చెప్పండి.
గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాను. నా దేవుడు మనకు పెట్టిన కులం అది. నన్ను అడుగుతూ ఉంటారు, మీదే కులం, మీదే కులం అని. అర్థమవుతుందా? నాది యాజకులం, నేను యాజకుడిని. నా కులం యాజకులం. అర్థమవుతుందా? నా కులం పేరు యాజకులం. యాజకత్వమే నా కులం. ఇప్పుడు నేను శ్రేష్టమైన ఆహారం కలిగిన దైవజనుడిని. విశ్వాసులు శ్రేష్టమైన ఆహారం కలిగి ఉండాలి. ఆషేరు నద్ద శ్రేష్టమైన మధుర పదార్థం ఉందండి. దేవుని వాక్యమే మధుర పదార్థం, దేవుని వాక్యమే శ్రేష్టమైన ఆహారం. నా దేవుడు మీకు అర్థమవుతుందా? ఆ ఉపదేశం అనే ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, కానీ అవి కలిగి ఉండలేదు మీరు. మార్త అడావడి చేసే ఆత్మ, మరియా యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే ఆ పాదాల దగ్గర కూర్చొని ఆ ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది. ఎహెచ్కేల్కి ఒక చుట్ట పడింది, గ్రంథపు చుట్ట. అయ్యా ఏంటయ్యి ఇదంటే గనక ఆ చుట్టను నమిలేయి, తినేసేయి. ఎహెచ్కేల్ తిన్నాడు, అది నాకు అపూపము వలె ఉంది. ఆమేన్. అంత తీయగా ఉంది. వాక్యాన్ని భుజించాలి. ఉపదేశం అంటే నీకు ప్రాణం అవ్వాలి. గంటల గంటల వాక్యం వినాలి, నువ్వు వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము, రాజులకు తగిన మధుర పదార్థం అనే ఉపదేశం ఉంది, వాక్యం ఉంది. వాక్యం అనే ఆహారం అతడు కలిగి ఉన్నాడు. రెండో విషయాన్ని చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి మీరు గమనించండి. 24వ వచనంలో నేను చెప్తున్న మాటను మీరు నోట్ చేయండి. అతని పాదములను తైలములో ముంచుకొనును. అర్థమవుతుందా? తైలము అనగానే ఏం చెప్తారు? తైలము అనగానే మన గుర్తొచ్చేది ఒకటి అభిషేకం, రెండు పరిశుద్ధాత్మ. ఇతని నడవడికను అర్థమవుతుందా? తైలములో ముంచుకొనును అంటే, తైలము అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇతడు ఏం చేయాలన్నా కానీ, ఇతడు ఎలా నడుచుకోవాలన్నా కానీ తనంతట తానే ఏం చేయడండి, ఆత్మ ప్రేరేపణ బట్టి నడుస్తాడు. ఆమేన్. తన పాదములు తైలములో ముంచుకొను అనే మాటకు అర్థమైందంటే, తైలము అంటే పరిశుద్ధాత్మ లేదా అభిషేకము. ఇప్పుడు పాదములు అంటే తన నడవడిక, తన జీవితం, తన ప్రవర్తన. ఇప్పుడు తన నడవడిక ఏ విషయంలో కూడా తను అనుకున్నది చేయడు, తను ఏమనుకుంటున్నాడు అది చేయడు. ఆషేరు, ఈ ఆషేరు ఏం చేస్తారంటే, అతడు ఏం చేయాలన్నా అభిషేకం, ఆత్మ తైలము అనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి అడిగేస్తాడు. ఆమేన్. ఎంత బాగుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి అడిగేస్తాడండి ఇతడు. తనంతట తాను ఏది కూడా డెసిషన్ తీసుకోడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒకటి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మీరు నడిపించబడాలి. దావీదు సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. ఒక భయంకరమైన తెగులు వచ్చిందండి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మనుషుల ద్వారా ప్రేరేపించబడ్డారు. బాప్తీస్మిచ్చి యోహాను తల నరకటానికి కోసం ఒక కూతురు తల్లి చేత ప్రేరేపించబడింది. ఈ విధంగా ఎన్నో విషయాలు నేను మీకు చెప్పగలను. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఆషేరు తనంతట తానే ఏమి నడిపించబడ్డు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించాలి. ఒకసారి ఆసియాకు బయలుదేరాడండి దైవజనుడైన మోషే. బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించినని రాసిపెట్టినది అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ దేవుడిని అడ్డగించాడు ఆసియాకు వెళ్లకుండా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుభవం చాలామందికి లేదు. నా జీవితంలో ఒక్కసారండి ఆత్మ నన్ను ప్రేరేపించినప్పుడు, ఆత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను వివేకం లేకుండా, దాన్ని గమనించుకోకుండా నేను తప్పుడడుగులు వేసింది. గతంలో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు, అప్పుడే సేవకి ప్రారంభించుకున్న దినాల్లో ఒక చిన్న లోన్ విషయంలో, ఒక చిన్న అర్థమవుతుందా, ఒక చిన్న డబ్బుల విషయంలో నేను చాలా నా స్నేహితుల్ని నమ్మి
నేను వాళ్ళకి పూటబడి ఉన్నాను ఒక చిన్న విషయంలో. అప్పుడు దేవుడు నాతో గద్దిస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను సేవ సమర్పించుకున్నాను. అప్పుడు నా దేవుడు నన్ను గద్దిస్తున్నా కానీ ఏం కదలే, వాళ్ళే కట్టుకుంటారులే, వాళ్ళే చేస్తారులే. వాళ్ళు కూడా నాకు చెప్పినారు, అన్న మేము చేసుకుంటాం, నీకు ఇబ్బంది ఏం లేదు, కేవలం నువ్వు షూరిటీగా ఉండు, కేవలం నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి అని అన్నారు. సరే ఏదో అలా నిలబట్టమే కదా, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి అని నేను నిశ్శబ్దంగా ఉన్నానండి. 5 నెలలు అయింది, 4 నెలలు అయింది. నెల నెల చేయవలసిన ఆ అమౌంట్ డిపాజిట్ చేయకుండా అది కాస్త 2 సంవత్సరాలకి 1,70,000 రూపాయలు అయిపోయింది. అది దేవుడిని ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నన్ను గద్దిస్తూనే ఉన్నాడు, ఇది నీకు తగదరా, ఇది నీకు తగదరా, ఇది నీకు తగదరా అని. అప్పుడు తీసుకున్న దెబ్బ మరలా ఎంతవరకు నేను ఆత్మ ప్రేరేపణకి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన దానికి లొంగకుండా ఉండదు లేదు. ఆత్మదేవుడు మాట్లాడుతాడు, జాగ్రత్త. నువ్వు ప్రతి పని చేసేటప్పుడు దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందా? శరీర ఇచ్చలు కొన్ని ప్రేరేపిస్తాయి. శరీర ఇచ్చలని ప్రేరేపించేటప్పుడు కూడా నీలో ఉన్న మనస్సాక్షి ద్వారా ఆత్మదేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ ప్రేరేపణకు నువ్వు లోబడి, దాని అర్థమవుతుందా? నీ జీవితం అనే పాదములు తైలములో ముంచుకోవటం. అందుకనే యోబు గ్రంథం మీకు తెలుసు కదా, 39వ అధ్యాయంలో, నేను అడుగు పెట్టిన చోటల్లా దేంట్లో పడింది? నూనెలో పడింది. బండ నుండి నా నిమిత్తము నూనె నా నిమిత్తము పారింది. బండలో నుండి నా నిమిత్తం నూనె పారింది అంటున్నాడు భక్తుడైన యోబు. ఏది చేసినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ ప్రేరేపణ బట్టి చేయాలండి. పరిశుద్ధ గ్రంథములో మీరు సౌలుని మీరు గమనించండి, ఏదనిపిస్తే దేహేస్తాడు అంతే. మరి ఏం చేస్తున్నామా ఏందని ఆలోచించడు. కానీ దావీదు చూడండి, ఏది చేయాలనుకున్నా, ఎక్కడికి ఏది అవ్వాలనుకున్నా కానీ దేవుని ప్రేరేపణ బట్టి నడిపించబడతాడు. అబ్యాతారు దగ్గర ఆలోచన తీసుకుంటాడు, సమూయేలు ప్రవక్తను ఆశ్రయిస్తాడు. ఈరోజు చాలామంది చూడండి, ఇష్టానుసారంగా ఏది అనిపిస్తే అది చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీ ఇష్టానుసారంగా చేసుకొని పోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? నడిపించువాడు. వాక్యం యేసుప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో, ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు. కాబట్టి ఆషేరు తన పాదాలని ఆ పరిశుద్ధాత్మని తైలములో ముంచుకున్నాడు. ఆమేన్. ఆత్మ ద్వారా మీరు నడిపించబడాలి. అందుకని రోమా పత్రిక 8వ అధ్యాయం మీరు గమనిస్తే, ఎందరైతే ఆత్మచేత నడిపించబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురు. అర్థమవుతుంది? ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. శరీరానుసారమైన మనుషులు ఎవరు? మృతము. ఆషేరు తనంతట తానే ఏ పని చేసేవాడు కాదండి, ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడేవాడు, ఆత్మచేత నడిపించబడేవాడు అండి ఈ ఆషేరు. అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేశాను. నేను సేవలో విశ్వాసులకు కానీ పరిచరులకు ఒకటే చెప్తాను, నాకు నచ్చని పదం ఏం తెలిసిన, అనుకుంటున్నాను, అలా అనుకున్నాను, ఇలా చేశాను, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇవన్నీ ఉండదు. యాకోబు ఏమంటాడు? ఏది చేసినను దేవుని చిత్తమును ఎరిగి చేయాలి, దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనించి, ప్రారంభపు వచనాన్ని, దేవుని చిత్తము ఏమయ్యిందో పరీక్షించాలి. దేవుని చిత్తాన్ని పరీక్షించాలి, ఉత్తమమైనది. అర్థమవుతుందా? ఉత్తమమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి మనం జరిగించాలి. అంతేగాని ఇష్టానుసారం మనం నడిపించబడకూడదు. సేవలో ఏదున్నా కానండి ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడాలి, ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడాలి. ఏది ఉన్నా కానీ, నేను ఏది చేసినా కానీ ఎప్పుడు కూడా నేను చేసే సేవ 10 మందికి తెలియాలి అని ఏనాడు నేను అనుకోను. నేను ఒక చిన్న దైవజనుడిని. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ కాలానికి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, రాబో కాలంలో దేవుడు నన్ను తయారు చేస్తే చాలు అని నేను చేసే ప్రతి పరిచర్య బాహాటముగా ఉండేదానికి ఇష్టపడను. నేను నా ఆత్మ, పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉండమని ప్రేరేపిస్తుందో ఆ ఆత్మకు నేను అప్పగించుకుంటున్నాను కనుకే ఉన్న కొద్ది పరిచర్యను నా దేవుడు ఉన్నతంగా ఘనంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్.
దైవజనుడు ఆత్మచేత నడిపించబడాలి, సంఘము ఆత్మచేత నడిపించబడాలి. సంఘములో కూడా విశ్వాసులు నడిపింపు నేను జరగనివ్వను పొరపాటున. దేవుని ఆత్మ ఏదైతే నడిపిస్తున్నా ఆ విధంగా నడిపిస్తాను సంఘాన్ని. నీ కుటుంబం, నీ పిల్లల విషయంలో, వివాహ విషయంలో, అర్థమవుతుందా, నీ వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, నీ ఇల్లు విషయంలో, నీ కుటుంబ విషయంలో దయచేసి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆత్మచేతను నడిపించబడు, ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడు. నీ పాదములు ఎల్లప్పుడూ తైలములో ముంచుకొందుదువుగాక. చూడండి 25వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. అక్కడ అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు గమనించండి. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీ కమ్ములు అంటే కింద మీరు చూడండి ఏమున్నాయో, పాదరక్షకులు. పాదరక్షలు అంటే ఒకటి, ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహారం కలిగి ఉన్నాడు. 2, ఆషేరు తన పాదములను తైలములో ముంచుకుంటాను. అర్థం ఏంటంటే తన నడవడికిని ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపిస్తాడు. ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడతాడు, కానీ తనంతరం తాను నడవడు. 3వది ఆషేరు. మీరు గమనించండి, ఆషేరు చెప్పులు కలిగిన వాడు. పాదరక్షలంటే చెప్పులు. నేను చెప్పే మాట మీరు గమనించండి. ఆషేరు 3వది మీరు గమనిస్తే చెప్పులు కలిగిన వాడు, అంటే పాదరక్షలు కలిగిన వాడు. ఈరోజు చాలామంది విశ్వాసులందరూ మీరు గమనించండి, నీవు బైబిల్ చెప్తున్న చెప్పులు అనే జత అనే జోడు నువ్వు కలిగి ఉండాలి. ఆ చెప్పులు అనే జోడు నువ్వు కలిగి లేకపోతే అర్థమవుతుందా, దేవునికి నీవు రుణం కలిగిన ఉత్తరవాదు అన్నమాట వాస్తవం. ఏంటండి ఈ జోడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు నోట్ చేయండి. సమాధాన సువార్త వలనైన జోడును మీరు ధరించుకోవాలి. ఏ జోడు? ఈ జోడు మీ పాదములకు సమాధాన సువార్త వలనైన జోడు. ఇందాల ఏం చెప్తున్నాను? 1, పాదాలు తైలములో ముంచుకున్నాడు. ఇప్పుడు 2వది ఏం చెప్తున్నానంటే, ఆ పాదాలు తైలములో ముంచుకోవటమే కాదు, ఈ పాదాలకి చెప్పులు కలిగిన వాడు, జోడు కలిగిన వాడు. ఏంటి ఈ జోడు అంటే, సువార్తే ఒక జోడు. ఈ సువార్త అనే జోడు నీ పాదాలకు తగిలించుకోవాలి. సువార్త ప్రకటింపవలసిన భారం నీ మీద మోపబడి ఉంది. అయ్యా, నేను సువార్త ప్రకటించడం తెలిసిన, అక్కడ చూడండి, సమాధాన సువార్త. నువ్వు ఎలా ఉండాలి తెలిసిన, నీ చుట్టూ అసమాధానం కలిగిన అనుభవాలు కొన్ని ఉంటాయి. నీ వల్ల ఆ వాతావరణం సమాధాన పడాలి. ఇప్పుడు ఇంట్లో అసమాధానంగా ఉండే కొంతమంది ఉంటారండి. అర్థమవుతుందా? భార్యాభర్తలు ఉంటారు. నీవు వెళ్ళి ఆ భార్యాభర్తలు అసమాధానంగా ఉన్నారని తెలియగానే వాళ్ళిద్దరిని సమాధానపరచాలి. అత్తాకోడలు అసమాధానంగా ఇద్దరిని సమాధానపరచాలి. అన్నలదమ్ములు అసమాధానంగా ఉన్నారు, వాళ్ళిద్దరిని సమాధానపరచాలి. నీకు ఎవరెవరైతే నీ చుట్టూ అసమాధానంగా ఉన్నారని తెలిసిందో వాళ్ళని నువ్వు సమాధానపరచాలి. అప్పుడు నువ్వు సమాధానం అనే చెప్పులు నువ్వు కలిగి ఉన్నావు అని అర్థం. 2వది, ఈ రోజున దైవ సేవకులు బాహాటముగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త ప్రకటించే సందర్భంలో నువ్వు ఒక ఉన్నతమైన పాత్రగా వాడబడాలి. దైవజనుడైన పౌలు గారు సువార్త చెప్పడానికి బర్నబా, అర్థమవుతుందా, సహకరించాడండి. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సువార్త ప్రకటిస్తున్నాడో అన్ని విషయాలని, అన్ని సదుపాయాలు కలగజేశాడు బర్నబా దైవజనుడైన పౌలుకి. నీవేం చేయాలి తెలిసిన, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సేవకుడిని కలిగి ఉన్నావో అక్కడ జరుగుతున్న సేవకి అర్థమవుతున్నా నీ సంపూర్ణమైన సహకారం ఉండాలి. నీవు ఉపయోగపడాలి ఆ సేవలో. అర్థమవుతుందా? నీ కష్టార్జితం ఉపయోగపడాలి. ఎందుకంటే సువార్త బలంగా జరుగుతుంది కాబట్టి. నీ పిల్లలు ఉపయోగపడాలి. సువార్త బలంగా జరుగుతుంది కాబట్టి, సేవ బలంగా జరుగుతుంది కాబట్టి. ఈరోజు చూడండి, కొంతమంది ఆదివారం వస్తారు పోతారు అంతే. ఇక సేవను పట్టించుకోరు, సంఘాన్ని
ఇది నీ బాధ్యత కాదా? నీవు రాజులైన యాజక సమూహంలో ఉన్నదానివి కదా, ఉన్నవాడివి కదా. సంఘమును గూర్చి అర్థమవుతున్న, సంఘములో జరుగుతున్న సేవను గూర్చి పట్టించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఇతడు చూడండి, ఇతగాడు పాదరక్షకులు కలిగిన వాడు, అంటే ఈ పాదాలకి చెప్పులు కలిగిన వాడు. ఏంటి ఆ చెప్పులు? సమాధాన సువార్త అనే జోడు మీ పాదాలకు ధరించుకోవాలి. ఈరోజు చూడండి, ఆ జోడు తగిలించుకోకుండా ఒట్టికాలతో తిరుగుతూ ఉన్నారు. ఒట్టికాలతో తిరుగుతున్నారు కాబట్టి లోక సంబంధమైనవి కొన్ని గుచ్చుకుంటున్నాయి, ఇక వాటికి బానిసైపోతున్నారు. ప్రతి వాడు సొంత కార్యాలు చూసుకుంటూ ఉన్నారు. ఏమండి, సంఘములో ఎన్ని పనులు జరగాలి, సంఘం ద్వారా ఎంత సేవ జరగాలి? ఉపయోగపడవా నువ్వు? నీ ఉద్యోగం ఉపయోగపడాలి కదా, నీ కష్టార్జితం ఉపయోగపడాలి కదా, నీకు వస్తున్న రూపాయ దేవునికి ఉపయోగపడాలి కదా, సువార్తకు ఉపయోగపడాలి కదా. ఆలోచించండి ఒకసారి. ఆషేరు సమాధాన సువార్త అనే చెప్పులు అనే జోడు కలిగిన వాడండి. యేసు నామములో మీరు కూడా ఆ విధముగా ఉండుదురుగాక. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 37 ఎవరైతే సమాధానపరుచువారి సంతతి సదాకాలం నిలబడుతుందంట. సమాధానం అనే సువార్తను ఎంతమంది అయితే ప్రకటిస్తారో, 2 అసమాధానం కలిగిన వారిని ఎవరైతే సమాధానపరుస్తారో ఆ సంతతి, ఆ వ్యక్తి సదాకాలం నిలబడతారు. దీనికి విరోధం కొంతమంది అంటారు, స్వప్నాతోళ్ళు. స్వప్నాథ్ అనే మాటకు అర్థం ఏంటంటే, రాజమండ్రిలో స్వప్నాతోళ్ళు అంటే అక్కడ పోయి అక్కడ మాటలు అక్కడ మాట్లాడటం, ఎక్కడ పోయి ఎక్కడ మాటలు ఎక్కడ మాట్లాడటం. సంఘంలోకి వచ్చినప్పుడు సేవకులకు తగ్గట్టు, మళ్ళీ ఇంటికి పోగానే అయినోళ్ళ మధ్యలో పోగానే మళ్ళీ అక్కడ మాటలు అక్కడ మాటలు. ఇక సంఘం గురించి, సేవకుల గురించి ఉండదు. నటన, అంత నటన అన్నమాట. స్వప్నాతి చేష్టలు కలిగిన స్త్రీలు పురుషులు సంఘంలో ఉంటారు. ఈ విధంగా నువ్వు ఉండకూడదని ప్రభు పేరు నేను ఈ మాటలు మీకు, ఆషేరులో నుండి నేను మీకు ఈ మాటలు బోధిస్తున్నాను. ఆషేరు శ్రేష్టమైన ఆహారం అనే వాక్యాన్ని కలిగిన వాడు. ఆషేరు అర్థమవుతున్న, తన పాదములను తైలములో ముంచుకున్నవాడు. 3వది, ఆషేరు పాదరక్షలు కలిగిన వాడు, అంటే సువార్త అనే జోడును ధరించుకున్నవాడు ఈ ఆషేరు. సమరయ స్త్రీ సువార్త ప్రకటించలేదా? అనేకమైన ప్రజలను మందిరాన్ని నడిపించలేదా? అనేకమైన ప్రజలకి యేసు ప్రభుని పరిచయం చేసిన నయమానును పంపింది. నయమాను ఇంట్లో పనిచేస్తున్న ఇజ్రాయేలు చిన్నది కాదా? దయచేసి గమనించు. ఏదో రకంగా నువ్వు సువార్తలో ఉపయోగపడాలి. ఏదో రకంగా నీవు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఏ సహవాసానికి వెళ్తున్నావు, అక్కడ జరుగుతున్న సేవా భారములో నువ్వు ఖర్చు అవుదువుగాక. నీ పిల్లలు, నీ కుటుంబం, అర్థమవుతుందా, నీకు కలిగినవన్నీ కూడా ఖర్చు అగునుగాక. చూడండి, అదే 25వ వచనం మీరు గమనించండి. ఇతడు పాదరక్షలు కలిగిన వాడు. మీరు తర్వాత 2 అనుభవాలు గమనించండి. ఆ పాదరక్షకులు, ఆ వేసుకున్న చెప్పులు మీరు గమనించండి, ఇనుపవి. ఇదొక పాయింట్ అండి. అంటే ఇనుము అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఇనుము అంటే బలమైంది అని. ఈ ఆషేరు ఇనుము కలిగిన వాడు అని అర్థం. ఇనుము అంటే చూడండి, మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యాన్ని మీరు గమనించండి. ఇనుము బలమైంది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా బలాన్ని పొందుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని బలాన్ని పొందుకునే కొన్ని ఉంటాయండి. దేవుని బలాన్ని పొందుకునే కొన్ని ఉంటాయి. దాంట్లో ఒకటి ప్రార్థన. దేవుని వలన పొందుకోవాలి. మీరు ఒకసారి 40వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యంలో ఇనుము బలమైంది. ఇప్పుడు మీరు చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని మీరు గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఎదురు చూడటం అంటే ఏం చెప్పండి? ఒకటిది ప్రార్థనా జీవితం, అన్ని విషయాల్లో ప్రార్థనా జీవితం. 2వది ఎదురు చూడటం అంటే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండటం, అంటే రాకడ కోసం. ఎప్పుడు ప్రార్థన, 2 రాకడ కోసం. ఎవరైతే ఈ 2 అనుభవాలు కలిగి ఉంటారో వారి ఆత్మీయ జీవితం బలంగా ఉండిద్ది. వారి ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. వాళ్ళు వెనక తిరగరు.
ఆత్మీయతలో బలహీనమైపోరు. ఆషేరు ఇనుము కలిగిన వాడు అంటే, ఇనుము చెప్పులు కలిగిన వాడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆషేరు ప్రార్థనా జీవితం కలిగిన వాడు, ఆషేరు నిరీక్షణ కలిగిన వాడు ప్రభువు రాకడను గూర్చి. ఈ రెండు నీకు ఉండాలి. చాలామంది ప్రార్థనా జీవితం ఉండదు, అందుకని భక్తిలో బలహీనమైపోతూ ఉంటారు. ఎదురు చూడటం అంటే ప్రార్థనా జీవితం అండి. అన్ని విషయాల్లో ప్రతి విషయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటమే. అప్పుడు ఆ దేవుని ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న నీ పేరు దేవుని కొరకు ఎదురు చూచువారు అని అర్థం. దేవుని కొరకు ఎదురు చూడాలి. అప్పుడు నూతన బలం పొందుకుంటావు, నువ్వు నూతన ఆరోగ్యాలు పొందుకుంటావు, నూతన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. రెండోది, రాకడ కోసం ఎదురు చూడాలి. ఎవరైతే రాకడ కోసం ఎదురు చూస్తారో, భక్తి చేస్తూ చేస్తూ కూడా, అర్థమవుతుందా, ప్రభు రాకడ మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో వారు నూతన బలం పొందుకుంటారు. అందుకనే కదా ఆ దైవజనుడైన పౌలు, నన్ను బలపరచువాని ఎందే, నాకు బలమిచ్చువాని ఎందే నేను సమస్తము చేయగలను, నేను సమస్తము చేయగలను. మీరు ఒకసారి మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజులు 18:46. ఆహాబేం వాహనం ఎక్కిపోతూ ఉన్నాడు. ఏలియా మీరు గమనించండి, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ చూడండి 46వ వచనంలో, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఆహాబు కంటే అన్నమాట. నుండి ఆహాబు కంటే ముందున్నాడు. మీరు మీ పిల్లలు అందరి కంటే బలంగా ఉండాలి. సంఘంలో అందరి విశ్వాసుల కంటే, అందరికంటే, అర్థమవుతుంది, నీ ఆత్మీయ జీవితం అందరికంటే బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఇనుము కలిగిన వాడివై ఉండాలి. దాని అర్థం ప్రార్థనా జీవితము, రెండు దేవుని కోసం ఎదురు చూడటం. ఈ రెండు నీ వ్యక్తిగత జీవితాన్ని బలపరుస్తాయి. ఆలోచించండి ఒకసారి. పలానా నేను 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 వస్తాను అని చెప్పిపోతాడండి భర్త. పలానా టైం వస్తానని చెప్పాడు. ఆ భార్య చూడండి అదే ఎదురు చూపులు కలిగి ఉండదు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆ భర్త వస్తాడు. ఇప్పుడు చూడండి, మధ్యలో ఎన్ని డిస్టర్బ్ చేస్తున్నా ఏమీ డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే ఎదురు చూపులు కలిగింది కాబట్టి. విశ్వాసులు కూడా అలా ఉండాలి. దేవుని రాకడ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో మధ్యలో ఏవి కూడా వాటిని ఆ ప్రతిష్టతను లాగివేయలేవు. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో అర్థమవుతుందా, వాళ్ళ భక్తి చాలా బలంగా ఉంటుంది. ఉదయాన్నే ప్రార్థనా జీవితం ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు నీకు ప్రార్థనా జీవితం ఉండాలి. గంటలు నువ్వు ప్రార్థన చేయాలి. ఎన్ని ప్రసంగాలు విన్నా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకపోతే నువ్వు ఫలించవు. అర్థమవుతుందా? ప్రార్థన లేకపోతే నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ఫలించవు. ఈ మాట వాస్తవం. ఎప్పుడైతే నువ్వు దేవుని విషయంలో నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో, నా దేవుడు అన్ని విషయాలు, అన్ని కోణాలు నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. తర్వాత మాట చూడండి. తర్వాత, ఆ పాదరక్షకులు ఎత్తడి వేయి ఉండను. ఇనుము తుప్పుపడుతుంది కానీ ఎత్తడి తుప్పుపడుతుందా? ఎత్తడి తుప్పు పట్టదు. నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఒకటి, ఆషేరు శ్రేష్టమైన వాక్యమైన ఆహారం కలిగిన వాడు. ఆషేరు తన పాదములను తైలములో ముంచుకున్నవాడు. దాని అర్థం ఏంటంటే ఆత్మ ప్రేరేపణ బట్టే నడిపించబడేవాడు ఆషేరు. మూడోది, ఆషేరు అర్థమవుతుందా, పాదరక్షలు కలిగిన వాడు, అంటే సమాధాన సువార్త అనే భారం కలిగిన వాడు. నాలుగోది, ఆషేరు ఇనుము కలిగిన వాడు, ఇనుము చెప్పులు కలిగిన వాడు, అంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడు, ప్రభువు రాకడ పట్ల నిరీక్షణ కలిగిన వాడు. మీరు ఆఖరి వాక్యాన్ని మీరు గమనించండి, అర్థమవుతుందా? ఈ చెప్పులు ఎత్తడి అంటే ఇనుముకు తుప్పు పడుతుంది కానీ ఇత్తడికి తుప్పు పడదు. ఎన్ని రోజులే తుప్పు పడదు. పెద్ద పెద్ద మందిరాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో చూడండి, మధ్యలో పెద్ద స్తంభాలు నిలబెడతారండి, వాటిని ఇత్తడితో చేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా కానీ దానికి తుప్పు పట్టదు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా నీ భక్తికి, నీ ప్రతిష్టతకి, నీ సమర్పణకి తుప్పు అనే పాపము పట్టకుండా ఉండునుగాక. తుప్పు అనేది ఒక పాపం. అర్థమవుతుందా? ఇత్తడికి తుప్పు పట్టదు. నువ్వు ఒక ఇత్తడిగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ పాపం నీకు అంటకూడదు. ఇత్తడికి తుప్పు పట్టినట్టు యేసు ప్రభు వచ్చేంత వరకు నీకు మరలా విడిచిపెట్టి వచ్చిన పాపం, విడిచిపెట్టి వచ్చిన మైలు నీకు పొరపాటును అంటుకోకూడదు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు వచ్చేంత వరకు నీ భక్తికి, నీ ప్రతిష్టతకి, నీ సమర్పణకి తుప్పు అనే పాపము పట్టకుండా ఉండునుగాక. తుప్పు అనేది ఒక పాపం. అర్థమవుతుందా? ఆ పాపం నీకు అంటకూడదు. ఇత్తడికి తుప్పు పట్టినట్టు యేసు ప్రభు వచ్చేంత వరకు నీకు మరలా విడిచిపెట్టి వచ్చిన పాపం, విడిచిపెట్టి వచ్చిన మైలు నీకు పొరపాటును అంటుకోకూడదు.
గతంలో పరిశుద్ధమైన మందిరాన్ని బలిపీఠాలని కట్టేటప్పుడు దేవదారు కర్ర, సొలొమోను దేవదారు కర్రను వాడాడు. అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారానికి తుమ్మకర్రను వాడారు. ఈ తుమ్మకర్ర, దేవదారు కర్ర, వీటిని మీరు గమనిస్తే వీటికి చెదలు పట్టవండి. ఈ చెట్లను ఎందుకు వాడారు తెలిసిన? వీటికి చెదలు పట్టవు కాబట్టి మందిరం పని కొరకు వాడారు. నీవే ఒక దేవుని మందిరం కాబట్టి నువ్వు ఎత్తడివై ఉంటేనే దేవునికి ఉన్నతమైన ఉపకరణంగా ఉంటావు. పాపం అనే తుప్పు నీకు పట్టకుండా ఉండకుండా నువ్వు చూసుకుందువుగాక. పరిశుద్ధ గ్రంథంలో సంసోను చూడండి, ప్రతిష్ఠితుడు. తుప్పు పట్టిందా లేదా? సౌలు మీరు గమనించండి, ఏర్పరచబడినవాడు. తుప్పు పట్టిందా లేదా? ఆలోచించండి. తోమా, అలెగ్జాండర్ వీళ్ళు ఉన్నతమైన విశ్వాసులు. తుప్పు పట్టినా లేదా? ఈరోజు చాలామంది సంఘంలో ఉన్న విశ్వాసులకి అవిశ్వాసం అనే తుప్పు బట్టి ప్రతిష్టతను కోల్పోయి, ప్రారంభంలో ఉన్న భక్తిని కోల్పోయి, ప్రారంభంలో ఉన్న ఆసక్తిని కోల్పోయి, ప్రారంభంలో ఉన్న భక్తిని, ప్రారంభంలో ఉన్న మొట్టమొదటి సాక్ష్యాన్ని కోల్పోయి, అర్థమవుతుందా? వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా నడిపించబడతా ఉన్నారు. దేవుడు ఉత్తరవాది, జాగ్రత్త. పాపం అనే తుప్పు, అర్థమవుతుందా? సాక్ష్యము లేనితనం అనే తుప్పు, శరీర కార్యాలనే తుప్పు, లౌకికత్వం అనే తుప్పు నీకు పట్టకుండా ఇత్తడిగా నీవు ఉండుదువుగాక. హల్లెలూయా. ఇత్తడివిగా నువ్వు ఉండాలి. ఆషేరు అందరికంటే ఆశీర్వదింపబడినవాడు. ఆషేరుకి దేవుని కటాక్షం త్వరగా కలుగుతుంది. ఆషేరు బ్రతుకు దినముల నెమ్మదిగా ఉన్నాడు. కారణం, పాయింట్ నెంబర్ 1, ఆషేరు యొద్ద శ్రేష్టమైన మధుర పదార్థం, ఆహారం అనే రాజులకు తగిన ఆహారం. మన రాజులం, మనకు తగిన ఆహారం భూమి మీద ఏమైనా ఉందా అంటే కనుక ఒక్కటే, దైవుని వాక్యమైన ఆహారం మనం కలిగి ఉండాలి. ఆషేరులాగా మధుర పదార్థం అనే, అర్థమవుతుందా, ఉపదేశాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఉపదేశాన్ని మనం కలిగి ఉండాలి. దీనికోసం మనం కష్టపడాలి. ఆలోచించండి ఒకసారి. రెండోది, ఆషేరు తన పాదములను తైలములో ముంచుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడిపించబడతాడు, కానీ తనంతట తాను నడిపించబడ్డాడు. ఏదున్న ఆత్మ ప్రేరేపణకు అప్పగించుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడు. ఇది గొప్ప విశేషం. మూడోది మీరు గమనించండి, ఇతడు పాదరక్షలు కలిగిన వాడు, చెప్పులు కలిగిన వాడు. అంటే సమాధాన సువార్త అనే భారాన్ని కలిగిన వాడు, సువార్త భారాన్ని కలిగిన వాడు. నాలుగోది గమనించండి, ఇనుము చెప్పులు కలిగిన వాడు. అంటే బలమైన వాడు, ఆత్మీయ జీవితంలో బలమైన వాడు. ప్రార్థన ఇనుము, ప్రభు రాకడ కోసం ఎదురు చూడటం ఒక ఇనుమండి, ఇనుము కలిగిన వాడు. ఆఖరిగా మీరు గమనించండి, ఇతడు, అర్థమవుతుందా, ఇత్తడి కలిగిన వాడు, ఇత్తడి చెప్పులు కలిగిన వాడు. అంటే ఇతనికి తుప్పు పట్టదు. అందుకనే బ్రతుకు దినములన్నిటి నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకని ఇత్తడిగా ఉన్నాడు. ఏది అతకది వెనకే, అర్థమవుతుందా? ఏ చెదలో బట్టవు, ఏ తుప్పు బట్టవు. యేసు ప్రభు వచ్చేంతవరకు అంత పరిశుద్ధముగా, అంత నీతిగా నీవు ఉండుదువుగాక అని హృదయపూర్వకంగా నేను ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. నా దేవుడి మాటలని ఆశీర్వదింపచేసి, ఆషేరు వలె మీరు కూడా విశేషమైన ఉన్నతమైన ఈ క్రొత్త నిబంధన ఆషేరులుగా మీరు అందరూ ఉండుదురుగాక అని నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకు స్తోత్రాలప్ప. ఇదిగో ఈరోజు ఆషేరును గూర్చిన విశేషమైన సమాచారం నీ బిడ్డలకు బోధించి, ఉన్నతమైన పలుకులు నీ బిడ్డలకు వివరించి, ఆషేరులో ఉన్న గుణాన్ని నేను కూడా కలిగి ఉండాలి, నేను కూడా ఆషేరులో మారాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారు, యేసు నామములో ప్రభు వారందరినీ మీరు ఆత్మచేత నడిపించుదువుగాక. నిశ్చయముగా ఈ మాటలు విన్న అందరికంటే ఆశీర్వదకరంగా నీ బిడ్డలు ఉంచుదువుగాక. నీ కటాక్షం నీ బిడ్డలకి కలుగునుగాక. యేసు నామములో నీ బిడ్డలు బ్రతుకు దినములన్నిట, నీ బిడ్డలు, పిల్లలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పరిస్థితులు, అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండుదురుగాక. ఆషేరు వలె వాక్యాన్ని, ఆషేరు వలె ఆత్మ ప్రేరేపణకు అప్పగించుకోవటం, ఆషేరు వలె సమాధాన సువార్త అనే జోడ్లు తగిలించుకోవటం, ఆషేరు వలె ప్రభా ఇనుమును కలిగి ఉండటం, ఆషేరు వలె ప్రార్థన నీ రాకడకు ఎదురు చూపు కలిగి ఉండటం, ఆషేరు వలె
ఎత్తడి వలె జరిగించి వచ్చిన పాపం అనే మైలు శరీర కార్యమనే తుప్పు పట్టకుండా ఒక విశేషమైన ఉన్నతమైన ప్రతిష్ఠితులుగా నీ బిడ్డలు ఎదుగుదురుగాక అని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నాను. నీ బిడ్డలు ఆ కృపల ద్వారా మీరు నడిపించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి నీ బిడ్డల్ని నిండు మనసుతో ఆశీర్వాలే ఉండాలని ఆశీర్వదించున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. 2019లో నేను సెనేట్కి డాక్యుమెంటరీ ఇచ్చాను. దేవుని మహాకృప. ప్రజెంట్ ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న మందిరంలోనే నేను ఆల్రెడీ 2 సెక్షన్లో నైట్ ఇచ్చాను. 2019లో మరలా అదే అన్న శరత్ అన్న మీకు ఫొటోస్ పంపిస్తాను. హృదయపూర్వక అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు ఉన్న సమర్పణ ఏంటంటే ఈ పరిచర్య చాలా చిన్న పరిచర్య, కానీ ఉన్నతమైన కొన్ని విషయాలు కూడా కావాలని గోప్యంగా ఉంచుతున్నాము సేవకులైన నేను. ఎందుకంటే నిర్ణయ కాలం ముందు ఈ పరిచర్య రాబోయే రోజుల్లో అనేకమైన ప్రజలకు ఆశీర్వదకరంగా ఉండాలని ఇట్లా కొన్ని ఘనమైన విషయాలు కూడా కావాలని నేను గోప్యంగా ఉంచుతున్నాను. దీనదాసుని నా కొరకు ప్రార్థన చేయండి. దీనదాసుని నా వల్ల అనేకమైన పరిస్థితులు, అనేకమైన సంఘాలు, సేవకులు ఉన్నతమైన ఉపదేశం ద్వారా బలపరిచే కృప బలహీనుణ్ణి ఒక ఏర్పరచబడిన వ్యక్తినైనా నా పట్ల దేవుడు అనుగ్రహించి ప్రభు వాడుకునేటట్లు ఈ దీనదాసుని గురించి నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. యూట్యూబ్లో ఉన్నవారు ఈ వర్తమానాలు ఆధ్యాత్మికంగా మీకు బలంగా ఉంటే అనేకమైన ప్రజలకు మీరు తెలియపరచండి. ఈ ఛానల్ అందరికీ మీరు తెలియపరచండి. దేవుడు ఈ ఉపదేశాల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యలని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక. మీ అందరికీ